పిల్లలకి ఎంత ఇష్టమైన చాక్లెట్స్ తయారు చేసుకుందామా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఇవాళ చాక్లెట్స్ ఇంట్లోనే తయారు చేసుకుందాము. పిల్లలకి ఎంతో ఇష్టం కదా వాళ్ళకి చాక్లెట్స్ అంటే. వాళ్ళ కోసం మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం. అవుట్ సైడ్ ఇలాంటివి ఎంతో అమౌంట్ పెట్టి కొనుక్కోవాలి. అందుకనేసి మనం ఇంట్లో తయారు చేసుకుందాము. దీనికి చాక్లెట్ మౌల్డ్స్ అయితే మనకి షేప్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి, నీట్గానే వస్తాయి. మౌల్డ్స్ లేదు అంటే మనము ప్లేట్లో అయినా చేసుకోవచ్చు. ప్లేట్కి కొద్దిగా గీ అప్లై చేస్తే అది అనేది స్టిక్కీ అవ్వదు. స్టిక్కీ అవ్వకుండా నీట్గా వస్తుంది. ప్లేట్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ పైన అయినా చేసుకోవచ్చు. బటర్ పేపర్ పైన అయితే ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఊరికే అది చాక్లెట్ అనేది పెట్టేసి మనకి షేప్స్ అనేటివి నీట్గా రావు కాబట్టి అందుకనేసి చాక్లెట్ మౌల్డ్ తీసుకున్నాను. దీనికి కావాల్సింది డ్రై ఫ్రూట్స్ అన్నీ లైట్గా వేయించుకోవాలి. మనం తింటే కొద్దిగా క్రిస్పీనెస్ అనేది తగిలాలి. దానికోసం కొద్దిగా గీ వేసుకొని అన్నీ కట్ చేసుకున్న తర్వాత గీ వేసుకొని రోస్ట్ చేసుకుంటే మనకి క్రిస్పీనెస్ అనేది కూడా వస్తుంది. ఇలా అన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి. అది చాక్లెట్ మౌల్డ్ అనేది నా దగ్గర చిన్నదిగా ఉంది, అందుకనేసి నేను ఇలా అన్నీ చిన్నగా కట్ చేసుకుంటున్నాను. లేదంటే అలాగైనా మనం ఒక్కొక్క ఆల్మండ్, ఒక్కొక్క కాజు తీసుకొని అలాగైనా దాన్ని డిప్ చేసి పెట్టేయచ్చు. నా దగ్గర చిన్నదే ఉంది మౌల్డ్, అందుకనేసి నేను ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గీ వేసి మనము ఈ కట్ చేసినవి రోస్ట్గా చేసుకుంటే అవి టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయి తినడానికి. క్రిస్పీగాను ఉంటాయి, క్రంచీగాను ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగాను ఉంటుంది. ఈ స్మాల్ పీసెస్ కట్ చేసిన తర్వాత మనం టోస్ట్ చేసుకుంటే దీనికి నేను డార్క్ చాక్లెట్ యూజ్ చేశాను. డార్క్ చాక్లెట్ మంచిది అనేసి డార్క్ చాక్లెట్ యూజ్ చేశాను. ఇది మనం ఇంట్లో అయినా ఈ చాక్లెట్ అనేది మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. నాకు ఈ టైం లేదు కాబట్టి నేను అవుట్ సైడ్ ఇంకా మౌల్డ్ అనేది తెచ్చాను డార్క్ చాక్లెట్. ఇది ఇలా తెచ్చుకున్న డార్క్ చాక్లెట్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బాయిల్ మెథడ్లో చేసుకోవాలి. ఇది మనం కడాయి పెట్టి అందులోకి వాటర్ వేసి ఇలా ఒక గిన్నె పెట్టేసి అందులోకి చాక్లెట్లన్నీ కట్ చేసి పెట్టేసి ఉన్నాం కదా, అవి మెల్ట్ చేసుకోవాలి. అది మెల్ట్ అయిన తర్వాత ఇలా మెల్ట్ అయిపోతుంది. అది ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం మౌల్డ్ ఉంటుంది కదా, చాక్లెట్ మౌల్డ్, ఆ మౌల్డ్లోకి మనం ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ అయినా వేయచ్చు. ముందుగా ఫస్ట్ నేను మౌల్డ్లోకి సిరప్ కొద్దిగా వేసాను, చాక్లెట్ సిరప్ మెల్ట్ అయిన చాక్లెట్ సిరప్ వేసేసి దానిపైన డ్రై ఫ్రూట్స్ పెట్టేసి మళ్ళీ దానిపైన ఇంకొక లేయరు చాక్లెట్ అనేది వేస్తారు. అప్పుడు మనకి అది మధ్యలో ఉంటే తినడానికి బాగుంటుంది అనేసి నేను ఇలా చేస్తున్నాను. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్